ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రతి మనిషి కూడా తను ఎదగాలి అంటే ఫస్ట్ వాళ్ళ యొక్క లగ్నం స్ట్రెంగ్త్ అవ్వాలి. లగ్నం ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. అయితే మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి ఒక సూత్రం పరంగా సర్వే త్రికోణనేతారో గ్రహాః శుభఫలప్రదాః అనేటువంటి ఏదైతే శ్లోకం ఉంటుందో ఆ శ్లోకానికి తగ్గట్టుగా ప్రతి లగ్నం వాళ్ళు సంకల్పం నెరవేరాలి అంటే అసలు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం రీత్యా మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లగ్నం నుంచి చూసుకోండి. మీరు టాప్ పొజిషన్లోకి వెళ్ళాలి. మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకా అసలు అంటే మీరు దేన్నైనా సరే సాధించేటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఎటువంటి ఆటంకాలనైనా సరే మీరు అధిగమించి ముందుకు వెళ్ళగలగాలి. మీ యొక్క డిజైర్ నెరవేరాలి. మీరు స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి? మిథున లగ్నంలో పుట్టినటువంటి వారు ఇక్కడ చూసుకున్నట్లయితే శుక్రవారము, శనివారం గుర్తుపెట్టుకోండి. శుక్ర శనివారాలు శని శుక్ర గ్రహాలకు దీపారాధన చేయండి. బికాజ్ ఆఫ్ మీ లగ్నం స్ట్రెంగ్త్ అవ్వాలి. ఫస్ట్ మనం ఏదైనా సాధించాలంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి. అది ఆరోగ్యంగా, మెంటల్లీ, ఫిజికల్లీ ఏదైనా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, మనం ఏదైనా సాధించగలుగుతాము. అయితే ఇక్కడ ఈ రెండు గ్రహాలకి దీపారాధన చేస్తూ గోవుకి తీపి చపాతీలు, బెల్లము తినిపించండి. అండ్ రెండో విషయం ఏంటంటే ఇక్కడ మీరు లలిత మరియు వెంకటేశ్వర స్వామి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. మీరు చేయవలసిన మంత్రం ఏమిటి? స్ట్రెంగ్త్ అవ్వాలంటే మీరు చేయవలసిన మంత్రం ఓం మధుసూదనాయ నమః అనే మంత్రం చేసుకోండి. మరొక విషయం ఏంటంటే మీ స్ట్రెంగ్త్ ఏమిటి అసలు? యాక్చువల్గా నడిచే వికీపీడియా అంటారు మిథున లగ్నాన్ని. అంటే మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నంత, మీరు నాలెడ్జ్ పెంచుకున్నంత ఎవరు పెంచుకోరు. బికాజ్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ నాలెడ్జ్ గెయినింగ్. ఎటువంటి క్వశ్చన్ వేసినా సరే ఆన్సర్ చెప్పేటువంటి సత్తా కానీ తెలివితేటలు కానీ మిథున లగ్నానికి ఉంటాయి. వేరే లగ్నాలకు ఉండవని కాదు, బట్ వేరే లగ్నానికి 5th హౌస్ యాక్టివేషన్ అయితేనే ఉంటాయి మిగతా లగ్నం వాళ్ళకి. బట్ ఇది ఇన్బిల్ట్ లగ్న అంటారు మిథున లగ్నాన్ని. అయితే మరి 1,00,000 మందిలో ఒకరు అలా ఉండరండి అనేటువంటిది మనకు వినిపిస్తూ ఉంటుంది. ఎందుకు? 1,00,000 మందిలో లేదా 1000 మందిలో, నేను చెప్తున్నా 1,00,000 మందిలో 1,00,000 జాతకాలు తీసుకుంటే ఒకటి అలా ఉంటారు. ఎందుకు అంటే అప్పుడు వాళ్ళకి మెర్క్యూరీ పాడవుతుంది, అంటే వాళ్ళ లగ్నాధిపతి పాడైపోతాడు. అలా పాడైన వాళ్ళు కూడా సెట్ చేసుకోవచ్చు. ఎట్లాగా? ఎవరితో పాడవుతాడు సర్వసాధారణంగా మెర్క్యూరీ అంటే కేతువు, కుజుడితో పాడవుతాడు. అంటే అలాంటి వాళ్ళు కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే కూడా క్లియర్ అవుతుంది. బట్ ఏ ప్లానెట్ ద్వారా పాడైంది మన లగ్నం అనేది తెలుసుకోవాలి. బికాజ్ ఆఫ్ లగ్నం అంటే జీవుడు. ఫస్ట్ ఎన్ని భావాలు అంటే 12 హౌజెస్లో మెయిన్ హౌస్ ఇస్ లగ్నం. అంటే మనిషి పేరు ప్రఖ్యాతలు, మనిషి యొక్క తత్వం అన్నీ లగ్నంలో ఉంటాయి. ఇది ఫస్ట్ స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇది స్ట్రాంగ్ అయితే అన్ని స్ట్రాంగ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది చేయండి. అట్లాగే తెలివితేటలే మీ స్ట్రెంగ్త్ కాబట్టి మీ ఐడియాతో వర్క్ చేయడం, అంటే ఎవరికైనా సజెషన్స్ ఇస్తూ, ఐడియాస్ ఇస్తూ, మీ ఐడియాలే మీ ధనం, గుర్తుపెట్టుకోండి. మీ ఐడియాయే మీరు మీ ఐడియా వేరు కాదు, గుర్తుపెట్టుకోండి. అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు కనుక ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి సేవ ఏదైనా చేస్తున్నట్లయితే, అంటే అక్కడ ఏదో మనకి కొన్ని జరుగుతూ ఉంటాయి, ఉత్సవాలు జరుగుతుంటాయి, అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా సేవ చేయండి. 100కి 100% మీకు సక్సెస్ అవుతుంది. అయితే ఇక్కడ మాత్రం మీకు అంటే మీకు మెర్క్యూరీ బాగున్నాడు అంటే మీ సక్సెస్ అంతా కూడా కమర్షియల్ స్పేసెస్ కొనడం, కమర్షియల్ స్పేస్ మీద వర్క్ చేయడం వల్ల మీకు బాగుంటుంది. అందరికీ లగ్నం తెలియాలని రూల్ లేదు, వాళ్ళ నక్షత్రం తెలియాలని రూల్ లేదు, వాళ్ళ రాశి తెలియాలని రూల్ లేదు. కానీ తెలియనప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాను. అదేవిధంగా అసలు ఎగ్జంప్షన్స్ ఏమిటి, ఎగ్జంప్షన్స్ ఏం చూసుకోవాలి, ఎట్లాంటివి అనేటువంటివి చెప్తా. ఇప్పుడు మనం పాయింట్ నెంబర్ 1, ఇక్కడ మనం ఒక లగ్నానికి అని చెప్పి తీసుకున్నాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ లగ్నాధిపతి రూల్ చేయకుండా ఇంకొకరికి అందిస్తారు. అది ఎలా జరుగుతుంది అంటే ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజస ధార్మిణ తశాంతర్దశాశ్వేవ దిశదిశ్వదశాఫలం. అంటే మహాదశ ఫలితాలు ఎలా ఇస్తాయి అనేటువంటి దాని మీద ఒక శ్లోకం చెప్పడం జరిగింది పరాశర మహర్షి. అంటే అదేంటి? ఆత్మ సంబంధం బట్టి, అంటే అదే ప్లానెట్ ఇవ్వకుండా అది ఏ గ్రహంతో సంబంధం పెట్టుకుందో దాన్ని PAC అంటారు. అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. తద్వారా ఆ యొక్క ఫలితాలు ఇస్తుంది. అలాగే ప్రతి గ్రహం కూడా తన ఫలితం తను ఇవ్వకుండా వేరే గ్రహాన్ని అందిస్తుంది. అప్పుడు పర్సనల్ చార్ట్లో వేరే గ్రహం ఏ గ్రహానికి వెళ్ళిందో పర్సనల్ చార్ట్ చూసుకొని దాన్ని బట్టి చేసుకోవాలి. అది ఇన్డెప్త్గా వెళ్ళేటువంటి విషయం. బట్ నేను స్టార్టింగ్లో ఏదో చెప్పానో అది ఖచ్చితంగా అది కూడా పనిచేస్తుంది, పనిచేయదని కాదు.
ఇక రెండో విషయం ఏంటంటే, ఏమంటే నాకు నక్షత్రము, గ్రహము అంటే లగ్నము, రాశి ఏమీ తెలియదు. అప్పుడు నేనేం చేయాలి అంటే ఒకటే చెప్తానండి మీకు. నిత్యము సూర్య నమస్కారం చేయండి. మీ లగ్నం 100% స్ట్రాంగ్ అవుతుంది. అంటే లగ్నం గనక స్ట్రాంగ్ అయింది అంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు. అంటే మనం ఫస్ట్ స్ట్రెంగ్త్ఫుల్గా ఉండాలిగా. మానసికంగా, శారీరకంగా మనం స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా సరే సాధించగలం. అతను విల్ పవర్తో అతను సాధించాడు, అతని యొక్క ఐడియాలజీతో సాధించాడు, అతను ఓపికతో సాధించాడని చెప్తూ ఉంటాం. అలా ఒక్కొక్క లగ్నానికి ఒక స్పెసిఫిక్గా ఉంటుంది. అవన్నీ ఇచ్చేది సూర్యభగవానుడు. ఎందుకు అంటే సూర్య నమస్కారాలు చేసుకుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే సూర్యుడి లోపలే అందరూ ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, రుద్రులు, అమ్మవారు. చూడండి మనకి లలితసహస్రనామాల్లో భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అని చెప్పడం జరిగింది. వాయుపురాణంలో మీరు కనుక శివలింగం లేదు మీ దగ్గర, శివునికి పూజ చేయాలనుకుంటున్నారు, సూర్యుడి మీద ఇలా వదలండి, నీళ్ళు వదలండి, అదే శివునికి చేసేటువంటి అభిషేకం అని చెప్పడం జరిగింది. అంటే ఏమిటి? శివుడు, అమ్మవారు, విష్ణువు, సకల దేవతలు, అప్సరసలు, అదేవిధంగా యక్షులు, గంధర్వులు, పితృదేవతలు, నాగులు, వీళ్ళందరూ అందులోనే ఉంటారు. కాబట్టి ఫస్ట్ చేయండి. రెండవది, ఈ యొక్క కలియుగంలో ముఖ్యంగా శాస్త్రాల్లో చెప్పినటువంటిది గణపతి యొక్క ఆరాధన, చండీ పారాయణము. చండీ మీరు వేలు ఖర్చు పెట్టి నా దగ్గర డబ్బులు లేవండి హోమమే చేయాలంటే అని అక్కర్లే. ఈ కలియుగానికి ఉన్న గొప్పదనం ఏంటంటే చండీ వింటూ మీరు చండీని ప్లే చేసుకోండి. చక్కగా మెడిటేషన్లో కూర్చోండి. మీరు హోమం చేస్తున్నట్టుగా ఊహించుకోండి. ఎందుకంటే కలియుగానికి ఉన్న చాలా గొప్ప విషయం ఏంటంటే మీరు ఒక మంచి పనిని ఊహించుకుంటే దాని ఫలితం వచ్చేస్తుంది. డబ్బులున్న అందరూ ఆల్రెడీ నా దగ్గర డబ్బులు ఉన్నాయండి అని మనీ ఉన్నవాళ్ళు నేను చెప్పేది కాదు. మనీ లేక ఇబ్బంది పడుతూ అయ్యో నేను అలాగా నా జీవితంలోనే ఈ అప్పులు ఎలా తీరాలి, మా పిల్లలకి చదువులు ఎలా చదివించుకోవాలి, నేను ఎలా ఎదగాలని తపన ఉన్న వాళ్ళు, మనీ లేని వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, హ్యాపీగా చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మనీ ఉన్నప్పుడు ఖర్చు పెట్టాలి. ఇంకో 10 మందికి దానివల్ల ఉపాధి కలుగుతుంది. లేవు, ఈ రకంగా చేసుకోవచ్చు. ఈ కలియుగా అనుకున్న గొప్ప ఇది. అదేవిధంగా మీరు ఇంకా బాగా స్ట్రెంగ్తెన్ అవ్వాలి, మీ లైఫ్ చాలా స్ట్రాంగ్గా మారాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, నేను నిరూపించి చూపించాలి, నేనంటే ఏంటో నేను నిరూపించి చూపించాలని ఉంటుంది. అలాంటప్పుడు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, సూర్యభగవానుడి ఆరాధన చేసుకోండి. గోవులకి గోధుమ రవ్వ మరియు అరటికాయలు ఈ రెండింటిని తినిపించండి. మీ లగ్నం ఏదైనా కానివ్వండి గుర్తుపెట్టండి. అలాగే క్యారెట్స్ తినిపించండి. దీంతోపాటు ఉదయం నిద్రలేచిన వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏంటంటే కేవలం చూసిన మాత్రం చేత అతను అనుగ్రహిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఇందులో చాలామందికి చాలా సందేహాలు వస్తుంటాయి. ఏమండి మరి నాకు ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుంది, ఇప్పుడు కూడా ఇది అప్లై అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడిచేటప్పుడు చాలా సింపుల్ టెక్నిక్. రెగ్యులర్గా ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, గణపతి ఆలయం కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, లేదా అమ్మవారి ఆలయం కానీ, లేదా శివుని ఆలయంలోకైనా రెగ్యులర్గా వెళ్తుంటే ఆ దోషమే పనిచేయదు పెద్దగా. అంటే శని అనుగ్రహిస్తాడు అక్కడ. ఎందుకంటే మీరు చూడండి, మనకి వెంకటేశ్వర స్వామి దగ్గర అందరూ సకల దేవతలు వచ్చి వాళ్ళు నమస్కరిస్తుంటారు అంటుంటాం. మరి మనం కూడా వెళ్ళి అక్కడ నమస్కరిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ దోషం అనేటువంటిది పడకుండా మనకు ఆ కర్మ ఆ యొక్క భక్తి మార్గంలో ఉండడం ద్వారా దగ్ధం అవుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ నెగటివ్ అస్సలు ఇంక మైండ్లో పెట్టుకోకండి. అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే నాకు ఈ మహాదశ నడుస్తుంది, కలిసి రావట్లేదు అనుకుంటూ ఉంటారు. ఏలినాటి శని నడుస్తుంది అందుకే కలిసి రావట్లేదు, లేకపోతే నాకు పలానా సర్పదోషం ఉంది అందుకే కలిసి రావట్లేదు. ఇది మర్చిపోండి. నా జన్మ జాతకంలో ఈ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంది, నా దగ్గర ఈ స్కిల్ ఉంది, నా దగ్గర ఇంత ఓపిక ఉంది, ఇంత టాలెంట్ ఉంది, ఇంత క్రియేటివిటీ ఉంది, దాన్ని బాగా తలుచుకోండి. బికాజ్ ఆఫ్ మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, మనం ఏదైతే మనలో ఒక శక్తి దాగిందో దాన్ని తలుచుకోవడం ద్వారా అక్కడి నుంచే మీకు అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి నిత్యము లలిత చదువుతూ నేను చెప్పినవి చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్టేజ్కి మీరు చేరుకోగలుగుతారు. శ్రీమాత్రే నమః.